హాయ్ అండి. మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? అయితే మీకు ఈ సమ్మర్‌లో పిల్లలకి హాలిడేస్ కదా! ఈ పిల్లలకి చూడదగ్గ ప్లేస్ అంటే ఫస్ట్ శిల్పారామం అండి. చాలా బావుందిక్కడ. బోటింగ్ ఉంది. అలాగే ఒక విలేజ్ బ్లూ ప్రింట్ లాగా విలేజ్ గురించి అన్ని పిక్చర్స్ అన్ని శిల్పాలు అలా తయారు చేసి పెట్టారు. అన్ని నాగరికతలకు ఆహ్, అన్ని నాగరికతల గురించి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నమాట. చాలా పెద్ద ప్లేసు. పిల్లలు తిరగడానికి, చూడటానికి, అవి భరతనాట్యం చేసే వాళ్ళలాగా, ఇలాగా మన సంస్కృతి సంప్రదాయాల గురించిన ఇలా చాలా అన్నమాట. చాలా బావుందసల. ఫస్ట్ చూడగానే ఏమీ లేదేమో అంతా షాపింగ్ ఏమో అన్నట్లుంటుంది. కానీ లోపలికి వెళ్ళిన కొద్దీ మనకి టైం సరిపోదసల. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే 8కి 8కి 8 ఆర్ 8:30కి క్లోజ్ అవుతుంది. బట్ ఇక్కడ టైమే సరిపోదండి. అంత బావుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బావుందసల. పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ఒక పార్క్ లాగా అన్నీ ఆడుకునేవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బావుంది. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేసు. చూడండి అసల మనుషులే అన్నట్లున్నాయన్నమాట శిల్పాలన్నీ కూడా. చాలా బావున్నాయి. అలాగే అక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీన్స్ భరతనాట్యం, కూచిపూడి ఇలాగా మన సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తున్నారక్కడ. చూడండి అన్నీ పిల్లలు చూడడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా బుల్లక్ కార్ట్స్ ఉన్నాయక్కడ. ఇలా ఈ పపెట్ షో ఉంది. కాసేపు చేస్తారు. కానీ చాలా బావుంది. పిల్లలు చాలా బాగా చూస్తున్నారనమాట. ఇవి కుండలు గానీ, వ్యవసాయకి సంబంధించిన అన్నీ. అలాగే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు. రిహార్సల్ చేస్తున్నారు ముందు. కార్యక్రమానికి ముందు. చాలా బా అనిపించిందసల. చూస్తూనే ఉండాలనిపించింది అది మొత్తం కూడా. చాలా బావుంది. మాకు కూడా ఓపెన్‌లో స్టార్ట్ చేసి వెళ్ళినప్పుడు ఏం లేదు కదా అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తిరగాల్సినవి, చూడాల్సినవి చాలా ఉన్నాయి. పిల్లల్ని మాత్రం 7 వరకు ఆడుకోనిస్తారు పిల్లల ప్లే గ్రౌండ్‌లో. చాలా బావుంది. ఇక్కడ చూడండి వాటర్‌లో ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. టార్టాయిస్ తాబేళ్లున్నాయి. చూస్తూనే ఉన్నారు పిల్లలసల. అక్కడే ఉంటారన్నట్టు. చాలా బావుందసల. ఇక్కడ డక్స్ ఉన్నాయి. ఇంకా చాలా అన్నీ ఉన్నాయి చూడటానికి. ప్లే గ్రౌండ్ ఉంది. ఇవన్నీ చూడడానికున్నాయి. వాటర్ ఫౌంటైన్ లాగా అక్కడ వాటర్ వస్తుంది గదా! పిల్లలు చూస్తూనే ఉంటారు. ఈవినింగ్ 4 తర్వాత వెళ్తే గనక చాలా బావుంటుంది. ఒకసారి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లి విజిట్ చేయండి. చాలా నచ్చుతుంది మీకు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.